హాయ్ గైస్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి చిత్తూరు డిస్టిక్లోని రేణిగుంట దగ్గర ఉన్నాము. దీని లొకేషన్ వచ్చి రైల్వే గేట్ పక్కన ఉందన్నమాట. దీన్ని రేణిగుంట సంత అంటారు. ఇది ప్రతి శనివారం జరుగుతుంది. ఇక్కడ ఫేమస్ వచ్చి కూరగాయలు అలాగే ఎండు చేపలు అన్నమాట. ఈ సంత అనే పదం మేము చిన్నప్పుడు విన్నామన్నమాట. అప్పుడు ప్రతి గ్రామాల్లోనూ ఈ సంతలు అనేవి ఉండేవి. అవి పోను అనమాట తగ్గిపోయినాయి. ఎక్కడో రేర్గా కొన్ని పల్లెటూళ్ళలో మాత్రమే ఈ సంత అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు అన్ని మార్కెట్లు వచ్చేసాయి. ఈ సంత వల్ల లాభం ఏంటంటే రైతులకి లాభం అనమాట. రైతులకి లాభం, అలాగే కస్టమర్స్కి కూడా లాభం అనమాట. ఈ మధ్యలో ఉండే దళారులు వీళ్ళు కొట్టేయకుండా రైతులు పండించింది డైరెక్ట్గా ఇక్కడికి వాళ్ళే తెచ్చుకొని అమ్ముతారనమాట. అమ్మటం వల్ల రైతులు బాగుపడతారు, అలాగే కొనుక్కునే వాళ్ళు కూడా బాగుపడతారు. ఇది మార్నింగ్ 5 నుండి స్టార్ట్ అయ్యిద్ది. ఈవినింగ్ 7-8 దాకా ఉంటుంది అన్నమాట. లోపల కూడా ఇది ఉన్నాయంట. ఆనియన్స్ ఏంది, ఇవి చాలా తక్కువ రేటు దొరుకుతాయి అన్నమాట సంతలో. అదే ఇక్కడ కొనుక్కొని మళ్ళీ మనం మార్కెట్లోకి వెళ్ళి కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది డైరెక్ట్ బస్తాలు కొని రైతులు కాడ తక్కువ కొనుక్కొని అవి మార్కెట్లో మనకి ఎక్కువ అమ్ముతారు అన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల నుండి రైతులు వాళ్ళు పండించిన కూరగాయలు అవన్నీ వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్లకు అమ్ముతూ ఉంటారు అన్నమాట. తక్కువ రేటుకి దొరుకుతాయి ఇక్కడ. ఇది ప్రతి శనివారం జరుగుద్ది. టమాటాలు, పచ్చిమిరకాయలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, చిలకడదుంప, ఫ్రూట్స్, ఇంకా ఫ్రూట్స్లో చాలా రకాలన్నమాట. ఇవన్నీ దొరుకుతాయి. వీటితో పాటు ఇంట్లో సంబంధించిన వడియాలు ఇంకా చాలా దొరుకుతాయి అన్నమాట. ఈ సంతకి ఎక్కడెక్కడ నుండి చుట్టుపక్కల గ్రామాలు నుండి కానీ, సిటీలో కానీ, తిరుపతి నుండి కానీ చాలామంది వస్తారు ఇక్కడికి. చూస్తున్నారు కదా, ఇలా గిన్నెల్లో పెట్టేసి అమ్ముతారనమాట. ఒక గిన్నె వచ్చి 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది. మనం తినేటప్పుడు పప్పులో వాటిలో నంచుకోవడానికి వడియాలు గిడియాలు అవన్నీ ఉంటాయి కదా అనమాట. ఆకుకూరలు దొరుకుతాయి, ఫ్రెష్ ఆకుకూరలు అనమాట. నాకు తెలిసి డైరెక్ట్ రైతులు అట్టు కోసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతారు. చాలా ఫ్రెష్గా దొరుకుతాయి ఏవైనా. ఇదే విధంగా మీ ఊరు కాడ ఏమన్నా సంతలు ఇలాంటి మార్కెట్ కూరగాయల సంత కానీ లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయేమో కామెంట్లో తెలపండి అనమాట. ఇది వచ్చి ఎండు చేపలు చూస్తున్నారు కదా, రకరకాల ఎండు చేపలు దొరుకుతాయి ఇక్కడ. ఈ సంత అనేది రేణిగుంట సంత ఎండు చేపలకు కూడా మంచి ఫేమస్ అనమాట. చూడండి, రకరకాల ఎండు చేపలు కనబడుతున్నాయి. వాటి నేమ్స్ అసలు మనకి వాళ్ళైతే చెప్తూ ఉంటారు. నేమ్స్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. వీటి నేమ్స్ ఏంటంటో వాళ్ళకి తెలియదు. ఒకవేళ మీకేమన్నా తెలుసుంటే మెన్షన్ చేయండి. మీకు ఎండు చేపలు ఇష్టమా లేదంటే పచ్చి చేపలు అయితే బాగుంటుందా కామెంట్లో తెలపండి. చూడండి, రకరకాల ఎండు చేపలు. దీని పేరేంటో చెప్పండి తెలిస్తే గైస్. మీరు కూడా ఈ తిరుపతి చుట్టుపక్కల సంబంధించిన వాస్తవ్యులు అయితే మీరు ఎప్పుడన్నా రేణిగుంటకి సంతకి వెళ్ళారా లేదా
మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయింది దాని గురించి కామెంట్ చేయండి. ఎండు చేపలు తినటం వల్ల హెల్త్కి చాలా మంచిదన్నమాట. కానీ ఎక్కువ మంది లైక్ చేయరు. కొంతమంది నాన్ వెజ్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. కానీ తింటే మాత్రం మంచి బలం అన్నమాట. ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.